మనకున్న పేర్లలో వచ్చే మొదటి అక్షరంలో ఏముందో చాలా మందికి తెలియదు. కానీ ఆ పేరులోనే మీ అదృష్టం ఉందని కొన్ని స్టడీస్ వెల్లడిస్తున్నాయి. మీ పేరులోని మొదటి అక్షరం బట్టి వ్యక్తి యొక్క గుణగణాలు, మనస్తత్వం, అదృష్ట దురదృష్టాలు తెలుసుకోవచ్చట. ఈ ఇంగ్లీష్ అక్షరాల ఆకృతి, శబ్దం బట్టి ఆ పేరు యొక్క ఉనికితో మనిషి ప్రభావాన్ని తెలుసుకోవచ్చు. మీ పేరులో మొదటి ఇంగ్లీష్ అక్షరం బట్టి మీ గురించి మీరు తెలుసుకోండి. మీ పేరులో తొలి అక్షరం ఏ అయితే మీరు చేపట్టిన పనులు సాధించే వరకు వదిలిపెట్టరు. వీరికి పట్టుదల చాలా ఎక్కువ. వీరు ఏ విషయాన్ని అయినా డొంక తిరుగుడు లేకుండా మాట్లాడుతారు. నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. బి అక్షరంతో మొదలయ్యేవారు ఉన్నదానితో సంతృప్తి చెందుతారు. అందరితో తొందరగా కలిసిపోతారు. తమ పని తాము చేసుకుంటారు. బి అనే అక్షరం కొంత ఆవేశాన్ని కలిగిస్తుంది. వీరు కొత్త ప్రదేశాలకు వెళితే కొంత ఇబ్బంది పడతారు. కొన్ని సందర్భాలలో చిన్న పిల్లలుగా సిగ్గుపడతారు. సితో మొదలయ్యే వారికి ఊహాశక్తి ఎక్కువ. ఎప్పుడు కలలు కంటూ గాలి మేడలు కడుతూ ఉంటారు. వీరి శరీరం రెస్ట్ తీసుకున్నా మైండ్ మాత్రం అలుపు లేకుండా పరుగులు తీస్తూనే ఉంటుంది. వీరికి కొంత కంగారు ఎక్కువే. హడావుడి తగ్గిస్తే మంచిది. డి అక్షరంతో మొదలయ్యేవారు అందరితో సన్నిహితంగా ఉన్న కొంతమందే వీరికి మిత్రులుగా ఉంటారు. వీరికి విశ్వాసపాత్రులు కూడా తక్కువే. వీరు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి చూపుతారు. వీరు గౌరవానికి, అంతస్తులకు ప్రాముఖ్యతనిస్తారు. ఈ అక్షరం సత్వ, రజ, తమో గుణాలకు అతీతంగా ఉంటుంది. ఈ అక్షరం మొదటి అక్షరంగా కలిగిన వారు ప్రాపంచిక సుఖం, ఊహాశక్తి, దైవకం అనే 3 మార్గాల్లో పయనిస్తారు. వీరు భవిష్యత్తును ఊహించే శక్తిని కలిగి ఉంటారట. ఎఫ్ అక్షరంతో మొదలయ్యే వారికి కుటుంబం పట్ల అమితమైన ప్రేమ ఉంటుంది. వీరు నిరాడంబర జీవితాన్ని, శాంతిని కోరుకుంటారు. ఎటువంటి కష్టాలు ఎదురైనా సరే ధైర్యంగా నిలబడతారు. ఎప్పుడూ నిదానంగా ఉంటారు. వీరికి భక్తి శ్రద్ధలు చాలా ఎక్కువ. జీ మొదటి అక్షరం కలవారు వీరు ఉదార స్వభావం కలిగి ఉంటారు. వీరికి ముందు చూపు కాస్త ఎక్కువే. తొందరపాటుతనం, ఆవేశాలను అదుపులో ఉంచుకోవడం వీరికి చాలా మంచిది. వీరి ఆత్మజ్ఞానం కూడా ఒకంత ఆసక్తిని కలిగిస్తుంది. హెచ్ అనే అక్షరంతో ప్రారంభమైన వారు సమాజంలో గౌరవం కలిగి ఉంటారు. వీరు బయటకు కఠినంగా కనిపించినా లోపల చాలా సున్నిత స్వభావం కలిగి ఉంటారు. వీరికి మనోబలం చాలా ఎక్కువ. ఏ సమస్యనైనా ధైర్యంగా, నిదానంగా పరిష్కరిస్తారు. ఐ అనే ఈ అక్షరం ప్రపంచాన్ని నడిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. అహంకారాన్ని సూచించే అక్షరం ఐ. ఈ అక్షరం కలిగిన వారిలో ఆత్మవిశ్వాసంతో ముసులుతారు. అంతేకాదు హెచ్చరికగా వ్యవహరిస్తారు. వారి మనస్సులో ఉన్న ఆలోచనలను చట్టపరంగా అందరి చేత అనుసరింప చేయాలని అనుకుంటారు. వీరికి తొందరపాటు ఎక్కువే. ఆవేశపూర్వకంగా ఉంటారు. చే అనే అక్షరంతో ప్రారంభమైన వారు వీరెప్పుడు సొంత అభిప్రాయాలకు విలువనిస్తారు. విజయాన్ని కలిగించే శక్తి వీరికి మెండుగా ఉంది. ఏ విషయాన్నైనా విజయపథం వైపు తీసుకెళ్లాలనుకుంటారు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మంచి నిర్ణయాలను తీసుకోగలరు. కే అనే అక్షరంతో ప్రారంభమైన వారు మనోశక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు. తరచుగా మనోచంచలత్వం కూడా ఉంటుంది. కష్టపడితే ప్రసిద్ధులు కావడానికి అవకాశం వీరికి ఎక్కువ. ఎల్ అనే అక్షరంతో ప్రారంభమైన వారు వీరు ఒక సమస్యను పలు కోణాల నుంచి పరిశీలించి చూసే స్వభావాన్ని ఇస్తుంది. తమ వాదన బలంతో ఇతరులను వశపరుచుకుంటారు. అడ్డదారులు తొక్కకుండా సరైన మార్గంలో వెళ్తారు. ఎం సున్నితంగా, గంభీరంగా, లోతుగా ఉండే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. కాస్త అతి విశ్వాసం, ప్రజ్ఞావంతులు. ఎన్ అనే అక్షరంతో ప్రారంభమైన వారు కాస్త స్థిరం లేని స్వభావం, మనోచంచలం. ప్రారంభించిన పనిని అర్థంతరంగా వదిలేస్తారు. చేయాలనుకుంటే చాలా పట్టుదలతో పనిచేస్తారు. తరచూ ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు. దైవభక్తి ఎక్కువ. ఓ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు నిస్వార్థంగా ఉంటారు. దృఢమైన అభిప్రాయం కలిగి పక్షపాతం, బుద్ధి లేకుండా స్వచ్ఛంగా ఉంటారు. వీరు విజయం సాధించే వరకు ఆ పనిని వదిలిపెట్టరు. వీరికి న్యాయకత్వ లక్షణాలు ఎక్కువ. సమాజంలో మంచి గౌరవాన్ని సంపాదిస్తారు. పి అనే అక్షరంతో ప్రారంభమైన వారు లోతైన, గాఢమైన మనస్సును కలిగి ఉంటారు. తమ కష్టాలను ఇతరులతో పంచుకునే స్వభావం తక్కువ. వీరు ఎదుటివారికి త్వరగా అర్థం కారు. సందర్భం, అవకాశాలు వచ్చే వరకు వేచి చూసే స్వభావం కలిగి ఉంటారు. ఒంటరిగా ఉండేందుకు ఆసక్తి చూపుతారు. క్యూ అనే అక్షరంతో ప్రారంభమైన వారు నిదానమైన వివేకం, దృఢమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. విజయం కోసం పోరాడే తత్వం ఎక్కువ. నాయకత్వ లక్షణాలు అధికం. ఆర్ అనే అక్షరంతో ప్రారంభమైన వారు
ప్రజలకు సేవ చేసే స్వభావం కలిగిన వారై ఉండి గొప్ప నిర్మాణ శక్తిని కలిగి ఉంటారు. దైవిక స్వభావం కలిగి ఉంటారు. ఎస్ అనే అక్షరంతో ప్రారంభమైన వారు వీరు ఒక సమస్య వచ్చిందంటే హడలిపోవడంతో పాటు అందరినీ హడావుడి చేస్తారు. కొన్నిసార్లు కఠినంగాను మరికొన్నిసార్లు సున్నితంగా ఉంటారు. టీ అనే అక్షరంతో ప్రారంభమైన వారు మనసుకు అందని ఓ రకమైన తాత్విక ధోరణిలో ఉంటారు. ఉన్నదాన్ని 10 మందితో పంచుకునే స్వభావం కలిగి ఉంటారు. వీరు ఏ కార్యక్రమం చేసినా శ్రద్ధతో చేస్తారు. వీరికి పోరాడే శక్తిని కలిగి ఉంటారు. యు అక్షరంతో మొదలయ్యేవారు చంచలమైన మనస్సు కలిగి ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం చాలా తక్కువ. చేయగలమా లేదా అనే సందేహంలోనే కాలం గడుపుతారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల చాలా ఆకర్షించబడతారు. వీరికి ప్రాపంచిక విషయాలపై చాలా మక్కువ చూపుతారు. వీరు డీప్ ఆలోచనలు కలిగి దైవ సంబంధితమైన విషయాల పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. వి అనే అక్షరంతో ప్రారంభమైన వారు డబ్బు సంపాదించడంలో ఘటికులు అని చెప్పవచ్చు. వీరు చదివిన దాన్ని పరిమళించేటట్లు చేస్తారు. వీరు ప్రతి విషయాన్ని విశ్లేషించి తెరిచి చూసే స్వభావం కలిగి ఉంటారు. వీరు అన్ని అంశాలలో సక్రమంగా ఉన్నట్లయితే అన్ని విషయాలలో విజయం సాధించడంతో పాటు విజయవంతమైన జీవితం కలిగి ఉంటారు. డబ్ల్యూ అనే అక్షరంతో ప్రారంభమైన వారికి ఓర్పు చాలా ఎక్కువే. ప్రతిదాన్ని వివరంగా అడిగి తెలుసుకునే స్వభావం కలిగి ఉంటారు. వివిధ విషయాల్లో ఒకేసారి పాల్గొంటూ హడావుడి చేస్తూ ఉంటారు. వీరికి ప్రయోగాలు చేయడం అంటే చాలా ఎక్కువ. ఎక్స్ అనే అక్షరంతో ప్రారంభమైన వారు తెలియని విషయాన్ని తేటతలంగా సవివరంగా వర్ణిస్తూ వివరించే శక్తిని కలిగి ఉంటారు. మన దేశంలో ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు అత్యంత తక్కువగా ఉంటాయి. వై అనే అక్షరంతో ప్రారంభమైన వారు శాంతం ఏకాంతాన్ని ఆశిస్తారు. వీరు కలుపుగోలుతనంగా అంతగా ఉండలేరు. ప్రతి విషయాన్ని బయటికి చెప్పక మనసులోనే పెట్టుకొని మదన పడుతుంటారు. వీరు మనస్తత్వాన్ని పిల్లలతో పోల్చవచ్చు. విజయం కోసం వీరు అధికంగా కష్టపడాల్సి ఉంటుంది. జెడ్ అనే అక్షరంతో ప్రారంభమైన వారు చాలా ప్రగాఢమైన పిడిపాద స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎలాంటి మార్పు లేని అభిప్రాయంతో ఉంటారు. వీరు ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేస్తారు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.